ప్రజా టీవీ తెలుగు న్యూస్ తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా చిల్లకూరు మండలం పార్టీ సంస్థాగత ఎన్నికల అధ్యక్ష కార్యదర్శులను నియమించడానికి ఈరోజు సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఆయన అందరి సమక్షంలో నిర్వహించాము. ఇచ్చేటువంటి పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏకాభిప్రాయంగా రాజశేఖర్ గారిని అభ్యర్థిగా ప్రకటించారు. మండల పార్టీ అభ్యర్థిగా అధ్యక్షుడిగా, మరి అదేవిధంగా కార్యదర్శిగా చిరంజీవి గారిని ఇద్దరు బలపరిచారు. ముండాల శ్రీనివాసులు అనే అభ్యర్థిని ప్రకటించారు. శ్రీనివాసులు అనే అభ్యర్థిని చెప్పారు. ఇద్దరు కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని నిర్ణయించి రాష్ట్ర పార్టీ కార్యాలయం అనుమతి ప్రకారము త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయి. నియామకాలు ఇస్తాము. ఆ ప్రకారం కంటిన్యూ అవుతారు వాళ్ళు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల కోసము ప్రజల్లో ఉన్నటువంటి మనోభావాన్ని కొనుక్కొని చేసే పార్టీ కాబట్టి మా సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కూడా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళ మనోభావాన్ని కనుక్కొని చేస్తున్నాము. ఎక్కడో కూర్చొని ఎక్కడో చేయటం లేదు. మండలం అందరినీ సమీకరించి అందరి సమక్షంలోనే నిర్ణయం తీసుకున్నాము. మరి అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారు గతంలో 10 సంవత్సరాలు పార్టీ కోసం అహర్నిశలో కష్టపడి తెలుగుదేశం పార్టీని ఎంతో పురోగతిలో కష్టకాలంలో పార్టీకి పనిచేశాడు. పార్టీ నియమావళి ప్రకారము 10 సంవత్సరాలు సుదీర్ఘకాలం పనిచేసిన వాళ్ళని ప్రమోట్ చేయమన్నారు. రాష్ట్రానికి కానీ జిల్లాకి కానీ ప్రమోట్ చేయమన్నారు. ఆ విధమైన భాగంగా వెంకటేశ్వర రెడ్డి గారిని చెప్పిన తర్వాత వెంకటేశ్వర రెడ్డి గారు కూడా పార్టీ యొక్క ఆదేశాలను శిరసావహించి పార్టీకి అనుగుణంగా వచ్చాడు. ఆ విధంగానే మండల ఏకగ్రీవంగా మండలంలో అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి చిల్లకూరు మండల పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్.